అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. టీడీపీకి ఎన్డీఏ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చిందట. త్వరలో భర్తీ చేయబోయే గవర్నర్ల పదవుల్లో ఒకటి టీడీపీకి ఇస్తామని చెప్పారట. దీంతో టీడీపీలో ఆ పదవి కోసం ఆశావాహులు పెరిగిపోయారు. ఇంతకు తెలుగుదేశం నుంచి ఆ పార్టీ తరపున గవర్నర్ ఛాన్స్ ఎవరికి వస్తుంది? ఆ లిస్టులో ఉన్న ఆశావాహులు ఎవరు? కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఏర్పాటులో టీడీపీ కీలకంగా ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వంలో టీడీపీ, బీజేపీలో భాగస్వాములుగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్రంలో చంద్రబాబు చాలా కీలక నేతగా ఎదిగారు. ఇప్పుడు చంద్రబాబుకు మోడీ అండ్ కో ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో మరే నాయకుడికి దక్కడం లేదంటే అతిశయోక్తి కాదేమో. అందుకే టీడీపీకి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో భర్తీ చేయనున్న గవర్నర్ పదవుల్లో ఒకటి టీడీపీకి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోంది. పైగా మిత్రపక్షమైన టీడీపీని సంప్రదించిన తర్వాతే ఎన్డీఏ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ పదవి కూడా ఒకటి ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయంలో చంద్రబాబుకు ఎన్డీఏ సర్కారు సమాచారం పంపడంతో ఆయన సరైన అభ్యర్థి ఎంపికకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఆశావహులు కూడా తమ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఒకప్పుడు గవర్నర్ పదవి అనగానే తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నరసింహులు పేరు తెరపైకొచ్చేది. గతంలో ఆయనకు గవర్నర్ పదవి ఇస్తానని చంద్రబాబు మాట ఇచ్చినట్లు మోత్కుపల్లి ఎన్నోసార్లు మీడియా ముఖంగా చెప్పారు. 1983 నుంచి టీడీపీలో కొనసాగుతున్న మోత్కుపల్లి మధ్యలో ఒకసారి కాంగ్రెస్లోకి వెళ్లి తిరిగి టీడీపీలో చేరారు. మోత్కుపల్లి వంటి సీనియర్ నాయకుడి పట్ల చంద్రబాబుకు మొదటి నుంచి సానుభూతి ఉంది. అయితే 2018లో మోత్కుపల్లి టీడీపీని వీడి బీఆర్ఎస్లో చేరిన తర్వాత చంద్రబాబుతో దూరం పెరిగింది. ఒకవేళ ఇప్పుడు గనక మోత్కుపల్లి టీడీపీలో ఉన్నట్లయితే తప్పకుండా గవర్నర్ పదవి వరించేదన్న టాక్ ఉంది. ఇక టీడీపీ నుంచి ఇప్పుడు ఎవరికి గవర్నర్ పదవి వరిస్తుందనే విషయంపై పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబు ఈ విషయంలో సరైన అభ్యర్థిని ఎంపిక చేయడంపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో సీనియర్ నేత వర్ల రామయ్య కూడా ఈ పదవి కోసం చంద్రబాబును సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ముగ్గురులో ఎవరికి గవర్నర్ పదవి దక్కుతుందా అనే చర్చ పార్టీలో మొదలైంది. టీడీపీలో అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు మొదటి నుంచి కీలకంగా వ్యవహరించారు. కీలక సమయాల్లో చంద్రబాబుకు వీరిద్దరూ తోడుగా నిలిచారు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా వీరిద్దరికీ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వీరిద్దరూ కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రులుగా, స్పీకర్లుగా పనిచేయడం విశేషం. ఇక అశోక్ గజపతిరాజు గతంలో కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో వీరిద్దరూ దూరంగా ఉన్నారు. అటు పార్లమెంటుకు, ఇటు అసెంబ్లీకి పోటీ చేయకుండా వారి వారసులను బరిలోకి దించారు. అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మి విజయనగరం నుంచి, యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య తుని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకున్న వీరిద్దరూ నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇస్తే యనమలకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసిందే. అయితే రాజ్యసభకు యనమలతో పాటు వర్ల రామయ్యను కూడా పంపుతారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వీరిద్దరికీ ఛాన్స్ అయితే దక్కకపోవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అశోక్ గజపతిరాజు రాజకీయాల నుంచి దాదాపు నిష్క్రమించారు కనుక ఆయనకే గవర్నర్ పదవి దక్కే అవకాశాలున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
గతంలో ఎన్డీఏ సర్కార్ టీడీపీకి స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించినప్పుడు చంద్రబాబు ఆ పదవికి బాలయోగిని ఎంపిక చేశారు. ఇక ఇప్పుడు గవర్నర్ పదవి టీడీపీకి ఇవ్వాలని ఎన్డీఏ నిర్ణయించింది. దీంతో చంద్రబాబు బీసీ లేదా ఎస్సీలకు ఈ ఛాన్స్ ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే అశోక్ గజపతిరాజు అయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటారు కాబట్టి ఆయనకి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా త్వరలోనే దీనికి సంబంధించి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.